ఇప్పుడు మళ్ళీ ఈ నవగ్రహ సిరీస్లోకి పునరాగమనము. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నాను చంద్రుడు గురించి. సూర్యుడు ఆత్మ అయితే చంద్రుడు మనసు. ఆత్మ వేరే, మనసు వేరే. అదొకటి తెలుసుకోండి. అవి మనసు ఇక్కడ దీనికి ఉంటుంది. తల్లి స్వరూపము, ఆత్మ తండ్రి స్వరూపము. బాగా అర్థమవుతుంది మీకు. భావోద్వేగాలు అవి ఇచ్చే ఫీలింగ్స్ అన్నట్టు ఇచ్చే ఆయన ఈయనని చెప్పేసి శాస్త్రం కూడా చెప్పింది, అదే చెప్పింది. అయితే జ్యోతిష్ శాస్త్రంలో మనకారకుడు అని చెప్తాం. అంటే మనసుకు సంబంధించిన వాడు. అదే కదా మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నది అదే. చంద్రుడు శాంతిని, స్థిరత్వాన్ని, అంతర్దృష్టిని, సృజనాత్మకతను, సున్నితత్వాన్ని ఇస్తాడు బలంగా ఉంటే. అంటే అంతర్దృష్టి అంటే మీకు ఒక్కసారి ఆగి ఆలోచించి ఏంటండి అనే ఒక స్థిరంగా ఉండి మనసు ఉండటం. ప్రశాంతంగా ఉంటారు. వాటికి వీటికి జుట్టుపిక్కకుండా ఉంటారు. కఠినంగా ఉండరు. చంద్రుడు బలహీనంగా ఉంటే ఏమవుతుంది? నిరంతరం ఆందోళన, భయము, డిప్రెషన్ లోనైపోతారు. వెంటనే నిద్ర సరిగా పట్టదు, పీడకలు వస్తుంటాయి. అలాగే ఆడవాళ్ళతో సమస్యలు వచ్చేస్తాయి. ఆడికి వద్దంటే గొడవ వస్తుంది అక్కడ. అలాగే మీకు అస్మాను సమస్యలు వెళ్ళిపోతుంటారు. అంటే స్వల్పపోయినా అబ్బా అని పడిపోతారు ఒక దగ్గర. అలా కాసేపు నీరసంగా ఉండిపోతారు. మరి అలాంటి ఏం జరగకుండా చంద్రుడు బాగున్నా బాగోకపోయినా చెప్పుకోవాల్సిన శక్తివంతమైన బీజమంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇవి ఓంకారం చెప్పాం కదా. ఓం హ్రాం శ్రీం శ్రౌం, ఈ 3 బీజాల సంపుటి అనమాట అవి. తర్వాత చంద్రాయ నమః, చంద్రమసి నమః అని చెప్పి కూడా ఒక పాఠ్యాంతరం ఉంది. ఎలానో చెప్పుకోవచ్చు మీకు అక్కడవి. ఈ బీజాలే మెయిన్ ఇక్కడ మనకి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఇవి ఇలా చేయండి. ఇక్కడ దీంట్లో ఈ 3 బీజాక్షరాల సంపుటిలో మొట్టమొదటిది శ్రామే చంద్రుని యొక్క బీజము. ఇది ఆజ్ఞాచక్రంతో ఉంటుంది. ఇది అదే 3వ కొన్న అంటాం కదా, ఆజ్ఞాచక్రం. దాన్ని శాంతింపజేస్తుంది, ఉగ్రత లేకుండా చేస్తుంది. ఆజ్ఞాచక్రం ఉగ్రపడకూడదు. ఉగ్రపడితే కష్టం. ప్రతివాడికి ఇక్కడ ఉంటుంది. ఎలా అనుకుంటే ఆ చిన్నగా తెలుస్తుంది ఎవరికైనా సరే. అక్కడే బొట్టు పెట్టుకునే చోటని చెప్తుంటాం కదా, అదే అది. అవి ఈ మహావిద్యలకి సంబంధించిన సంబంధం ఏమిటంటే చంద్రుడికి సంబంధించిన మూలాధార శక్తి భువనేశ్వరి. ఆయన ఎవడావిడి? భువనేశ్వరి ఆదిశక్తి అనమాట. ఆవిడ బీజం వచ్చి హ్రీం మాయాబీజం. భువనేశ్వరి మానసిక అస్థిరత కలుగుతుంది సరిగా లేకపోతే, స్థిరత కలుగుతుంది శాంతి వలన. ఈ హ్రీంకి చాలా ఉపకారాలు ఉన్నాయి. ఒకసారి సపరేట్గా హ్రీం గురించి చెప్తాను నేను మీకు. అలాగే చక్రస్థానంలో చెప్పాం కదా ఇందాక, ఆజ్ఞా చక్రానికి అనుసంధానం ఉంటుంది అది. దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది? కనుబొమ్మల మధ్య చెప్పాను కదా, అక్కడ ఉంటుంది. అది అంతర్దృష్టి బాగా తెలుస్తుంది వీళ్ళకి. చంద్రుణ్ణి శాంతపరచడానికి సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. ప్రతి సోమవారం పాలు, అన్నము, వెన్న దానం చేయాలని చెప్తారు. దానం కన్నా కూడా చక్కగా అంటే దానం చేయండి, వద్దంటలేదు మీకు. దీనికి మీకు సోమవారం మంచిదైనా సరే పౌర్ణమి రోజున పాలతో చేసిన పాయసం, దీనిలో కూడా ఏమేయకూడదు. ఏవి ద్రాక్ష పళ్ళు అవి వేయకూడదు. గోడంబలు అంటే జీడిపప్పులు అవి వేయకూడదు. ఆ రోజు తెల్లటి బట్టలు కట్టుకుని ఆ రోజుకి మట్టుకే అక్కడ పౌర్ణమి రోజున అలాగా ఒక ప్లేటు, వెండి ప్లేటు, వెండి లేకపోతే 2 వందలు పెట్టండి, పర్వాలా. ఆకులో పెట్టండి, పోనీ అన్నిటికీ శ్రేష్టం. దాంట్లో పెట్టి పట్టుకెళ్ళి, అంటే వెండిలో పెడితే అలా ఉద్ధరణ పొందుతుంది. అందరూ ఏదో బంగారం కొంటే ధనం వచ్చేస్తుంది అనుకుంటారు. నిజానికి వెండి వలన ధనం వృద్ధి అవుద్ది.
బంగారం వలన బంగారం వాల్యూ కాబట్టి ఉద్ది వెండి బంగారం లాక్ వస్తుంది. ఇది సింపుల్ మాట. పౌర్ణమి రోజున అలాగా మీకు అయిపోయి ఇందాక చెప్పిన మూలమంత్రం చెప్పాంగా, శ్రాం శ్రీం శ్రౌం అవి. ఆ మూలమంత్రాన్ని చంద్రాయ నమః, చంద్రమాసాయ నమః అని కూడా అంటారు. చంద్రాయ నమః కరెక్ట్ మీకు. అవి చెప్పుకోండి మీరు. దానివల్ల ఫలితం గొప్ప ఫలితం వస్తుంది మీకు. దీంట్లో చంద్రుడిని పూజిస్తే ధనం వృద్ధి పొందుతుంది మీకు. ఆ చంద్రుడికి ఎన్ని కళలు అటు ఇటు ఉన్నా అది వేరు. అయితే ఈ విషయాలన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని అవి చేసుకోండి. దీనివలన భావోద్రేకం తగ్గుతుంది, నిద్ర అవి ఆరోగ్యం బాగుపడతాయి. ఆయన వలన ఆరోగ్యం ఈయన వలన కూడా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాలు బాగుపడతాయి దీనివలన. మీరు ఇవి చేయండి. మళ్ళీ దాంట్లో మనం కుజ గ్రహంతో మళ్ళీ కలుస్తాను. శుభమస్తు.